ఒకసారి ఒక మహిళ మంచిగా చీర కట్టుకుని బయటికి వెళుతుండగా వెనక నుంచి వచ్చిన ఒక ఆటో అతను, అమ్మగారు ఆటో కావాలా అని అడుగుతాడు. దానికి తను వద్దు అని అంటుంది. మరుసటి రోజు అదే మహిళ చూడీదార్లో పనిమీద వెళ్తుండగా ఆటో కావాలా అమ్మా అని ఒక అతను అడగగా అవసరం లేదు అని అంటుంది. మరికొన్ని రోజులకు అదే మహిళ జీన్స్ టీషర్ట్ లో ఎక్కడో వెళ్లడానికి ఆటోని ఆపి కూర్చున్నాక తనకు గత వారం రోజుల్లో తారసపడ్డ ఆటో అతను ఇతనేనని గుర్తించి ఒక ప్రశ్న అడగనా అని అంటుంది. దానికి అతను చెప్పండి మేడం అంటాడు. చూడు బాబు, మొదటిసారి నువ్వు నన్ను కలిసినప్పుడు అమ్మగారు అని పిలిచావు. మరుసటి రోజు తోబుట్టువుని పిలిచినట్టు ఆటో కావాలా అమ్మా అని అన్నావు. మరి ఇవాళ నన్ను మేడం అని పిలుస్తున్నావు, ఎందుకలాగా అని అంటుంది. దానికి కొద్దిగా సంశయిస్తూ ఆటో అతను, మేడం, నాకు చీరలో కనిపించినప్పుడు మా తల్లి కూడా చీరలో ఉంటుంది కాబట్టి అమ్మగారు అని పిలిచాను. ఒకవేళ నాకు సల్వార్ కమీజ్ లో ఎవరైనా కనిపించినప్పుడు నా చెల్లెలు అక్కలు కూడా అదే డ్రెస్ లో ఉంటారు కాబట్టి ఎక్కడికి వెళ్లాలమ్మా అని అంటాను. ఇవాళ మీరు మోడర్న్ డ్రెస్ లో ఆధునిక మహిళలాగా ఉన్నారు, అందుకే మేడం అని నోటి నుంచి వచ్చింది మేడం అని అంటాడు. నీతి ఏమిటంటే, మనం వేసుకునే బట్టల వల్ల మన వ్యక్తిత్వమే కాకుండా మనల్ని చూసేవారి ఆలోచనలను కూడా